భారతదేశంలో దళిత క్రిస్టియన్లకు, గిరిజన క్రిస్టియన్లకు నవంబరు 2024 నుంచి ఒక సంకటం ఏర్పడింది. ఇది ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే తమిళనాడుకు చెందిన ఒక యువతి, ఆమె కుల ధృవీకరణ పత్రం హిందూ, దళిత హిందూ అని రాసింది. ఆమె ఆచరించే మతము క్రైస్తవ మతం. ఆమె ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి నాకు దళితులకు ఇచ్చే అన్ని లబ్ధి కావాలని కోరింది. నువ్వు సర్టిఫికెట్ ఏమో హిందూ అని పెట్టావు, నువ్వు ఆచరించే మతం క్రైస్తవ మతం మేము ఇవ్వము అని చెప్పారు. నీకు ఏ అర్హత లేదు. దళిత క్రైస్తవులు BC/C కింద వస్తారు, కానీ SC వారికి ఉండే ఏ లబ్ధి కూడా లభించదు అని తిరస్కరించారు. అధికారులు తిరస్కరించారని అక్కడుండే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వాళ్ళు కూడా అదే చెప్పారు. అమ్మా, నువ్వు దళిత హిందూ అని రాశావు సర్టిఫికేట్లో, కానీ నువ్వు ఆచరించే మతం క్రైస్తవ మతం, కనుక నీకు దళిత హిందువులకు వచ్చే ఏ లబ్ధి కూడా నీవు క్రైస్తవ మతం ఆచరించుతున్న వల్ల రాదు అని కోర్టు ఆమె యొక్క అభ్యర్థనను తిరస్కరించింది. పాపం పెద్ద గంపెడాస్తో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని చాలా సీరియస్గా పరిగణించింది. హిందూ అని సర్టిఫికెట్ పెట్టుకుని క్రైస్తవ మతాన్ని ఎలా నువ్వు ఆచరిస్తావని చెప్పి వాళ్ళు కూడా ఆమె అభ్యర్థనని తోచిపుస్తూ దేశంలో ఉండే క్రైస్తవులందరికీ, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు ఇప్పటివరకు ఏదో జరిగిపోతూ ఉంది, ఎవరు పట్టించుకోవటంలా. ఎప్పుడైతే నవంబర్ నెలలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ఇక కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులు ఇక ఫిర్యాదుల పర్వం మొదలుపెట్టారు. కనుక ఏదో జరిగిపోయిందిలే ఇప్పుడు దాకా, నాకేం పర్వాలేదు, మాకు పెద్ద రాజకీయ అండ ఉంది, మాకు ప్రభుత్వ పెద్దలు ఉండారంటే ఇవన్నీ కూడా ఏమీ నడవు. కనుక దళిత క్రైస్తవులు, అలాగే గిరిజన క్రైస్తవులు వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. లేదంటే ముప్పు వాటిల్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన కాక ముందుగానే జాగ్రత్త పడవలసిన అవసరం ఏర్పడింది. సర్టిఫికెట్ కుల ధృవీకరణ పత్రం హిందూ అని ఉంటుంది. పేర్లో జాను, జోసఫు, డేవిడు, శామ్యూలు, ఇజ్రాయిలు, డేనియలు ఇలాంటి పేర్లు అబ్బాయిలకి, మేరీ, స్టెల్లా, తెరిసా, ఎస్తరు ఇలాంటివి ఆడపిల్లలకు పెట్టినప్పుడు ఎవరైనా విచారణ అధికారి వచ్చినప్పుడు ఈ పేర్లేనే క్రైస్తవ పేరు కదా, అది హిందూ పేరు కదా అని ప్రశ్నిస్తారు. కనుక మనం పేరు పెట్టుకునేటప్పుడు కూడా మనం కుల ధృవీకరణ పత్రములో హిందూ మాల, లేకపోతే హిందూ మాది కానీ దళిత హిందువు నేను చెప్పాలంటే పేరు కూడా దానికి సరిపోల్చేలా ఉండాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యంగా విద్యార్థులకు హిందూ దళితులంటే సీట్లు వస్తాయి. అదే క్రైస్తవ మతం పుచ్చుకున్నట్టు సర్టిఫికేట్ పొందితే కుల ధృవీకరణ పత్రం BC/C 1% వస్తాయి. అంటే ఉన్న పళంగా 15% సీట్లను కోల్పోయి 1% వస్తాయి. అదే కాకుండా ఉద్యోగస్తులకు 15% ఉద్యోగస్తులను ఫాస్ట్ ట్రాక్లో యాక్సలరేటెడ్ ప్రమోషన్ అని తన సహచరుడితో పాటు కాక వాళ్ళని ముందుగా ప్రమోషన్లు ఇచ్చేస్తున్నారు. వాటిని కూడా ఉద్యోగస్తులు కోల్పోతారు. కనుక ఇప్పటివరకు జరిగిపోయిందిలే అని నిర్లక్ష్యం వహించకుండా మనం కొన్ని జాగ్రత్తలు విద్యార్థులు, తల్లిదండ్రులు తీసుకోవటం వల్ల ఇటువంటి సమస్య రాదు. ఎందుకంటే విద్యార్థులు ఈ రోజున IITలో వచ్చినా, నీట్లో వచ్చినా, IAS పాస్ అయినా, దేంట్లో అయినా కూడా దళిత హిందువులు, దళిత గిరిజనులు, వాళ్ళకి గిరిజనులకు ఉండే కోట, దళితులకు ఉండే కోటా ద్వారా విద్యార్థులు ప్రవేశాలు పొంది తదుపరి ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక నాకేం పర్వాలేదులే, సీట్ వచ్చేసింది,
నాకు ఉద్యోగం వచ్చేసింది నన్ను ఎవడేం చేయొద్దని అనుకోవద్దు. విచారణ జరిపిన తరువాత మీరు నకిలీ ధృవీకరణ కుల ధృవీకరణ పత్రము సమర్పించారు, మీరు హిందువు కాదు క్రైస్తవులు అని వాళ్ళు ఎవరైనా నిరూపణ చేస్తే విచారణాధికారి మీకు వచ్చిన విద్యార్థికి వచ్చిన సీటు కోల్పోతారు, సీటు రద్దు. తర్వాత కొంతమంది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం కింద దళిత బిడ్డలమని చెప్పి గిరిజన బిడ్డలని చెప్పి ఇతర దేశాలకు వెళ్ళి ప్రభుత్వ ఆర్థిక సహాయంతో చదువుతున్నారు. ఇక్కడ ఏదైనా విచారణ జరిపి వాళ్ళు నకిలీ కుల ధృవీకరణ పత్రము వాళ్ళు క్రైస్తవులని నిరూపిస్తే వెంటనే వారికి ఇవ్వవలసిన నిధులు నిలుపుదల చేసేస్తారు. తర్వాత విద్యార్థులు ఇతర సిటీల్లో ఇతర ప్రాంతాలకి చదువుకుంటారు. అక్కడే విద్యార్థుల మధ్యలో ఘర్షణ, గ్రూపులు, రాజకీయానికి అనుబంధంగా ఉండే అక్కడ సంఘాలు ఉంటాయి, విద్యార్థి సంఘాలు. ఆ విద్యార్థి సంఘాలు గొడవల్లో వాళ్ళు ఏదైనా ఇతను నకిలీ కుల ధృవీకరణ పత్రము క్రైస్తవుడై ఉండి దళిత హిందూ అని పెట్టాడు సర్టిఫికేట్ అని తెలిస్తే వాళ్ళు ఏదైనా ఫిర్యాదు చేస్తే లోతైన అధ్యయనం చేసి సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. కనుక తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో 300 మంది క్రైస్తవులు ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారు. ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు అలాగే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళని అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి అనర్హులుగా ప్రకటించి వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు, వేరే శాఖలకు బదిలీ చేశారు. కనుక ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు వహించాలి. మీరు హిందూ దళిత అని సర్టిఫికేట్ పెట్టినప్పుడు చర్చిలకు వెళ్ళకూడదు. పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా వెళ్ళకూడదు. తర్వాత ఇంట్లో మీరు ఏదో రహస్యంగా ఇంట్లో ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇంట్లో కూడా మళ్ళీ కూటమి పెట్టకూడదు. ఇంట్లో 10 కుటుంబాలు చేరి మళ్ళీ అక్కడ ప్రార్థన చేసినా అది అలరైపోతుంది. అట్లాగే కొంతమంది పిల్లలు ఎస్సీ సర్టిఫికేట్ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టుకుని హిందూ అని చెప్పి సీట్లు పొంది మెడలో సిలువ వేసుకుంటారు. ఇప్పుడు రేపు ఏదైనా విచారణాధికారి వచ్చినప్పుడు ఆ మెడలో సిలువ ఉంటే ఆయనకు ఆధారం అయిపోతుంది, ఫోటో తీసుకుంటాడు. కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మన బంధువులు, అన్న, తమ్ముడు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవ్వరూ మనల్ని కాపాడలేరు. కనుక మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిది. ఇంకోటి ఏంటంటే, ఫిర్యాదుదారుడు ఎక్కడి నుంచో రాడు. ఈ చదువుకునే క్లాస్మేటో, రూమ్ పక్కవాడో, విద్యార్థి సంఘాల తగాదాల్లో వాళ్ళు పెడతారు, వాళ్ళు పిటిషన్ పెడతారు, ఫిర్యాదు చేస్తారు. ఇక మన ఊళ్ళో తెలిసిందే, మన ఇంటి పక్క వాడే మన శత్రువు, మన ఊరు వాడే మన శత్రువు, మన గ్రామంలో సొంత కులం వాడే శత్రువు. ఆ విధంగా గ్రామంలో వాళ్ళు ఇంకోటి ఏంటంటే, రాజకీయ పార్టీలు ఉంటాయి గ్రామంలో. ఇదిగో ఇతను ఈ రాజకీయ పార్టీకి చెందినవాడు, మా పార్టీ మీ పార్టీ అని చెప్పి, ఇదిగో ఇతను నకిలీ ధృవీకరణ పత్రం పెట్టాడు, ఈయన చర్చికి వెళ్తాడు, అదిగో చర్చిలో సభ్యుడు. ఇంకొకటి ఏంటంటే, చర్చిలో పెద్దలు ఉంటారు, చర్చిలో పెద్ద, అవన్నీ రుజువైనవి అంటే పిల్లవాడికి భవిష్యత్తు అంధకారంలోకి అయిపోతుంది. కనుక మీరు నిజంగా హిందూ అనే సర్టిఫికేట్ పొందితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చికి వెళ్ళొద్దు. వెళ్తే ఇక మనం ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు దర్యాప్తు అనేది ఫిర్యాదు ఇచ్చిన అధికారులు చర్య తీసుకోకపోతే ఎవరైనా కూడా కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చి ప్రభుత్వ అధికారులను విచారణ జరిపేలా చేయొచ్చు. తర్వాత కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళపై అత్యాచారాలు జరిగాయని కేసు పెడతారు. ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళు ఏం సర్టిఫికేట్ తెస్తారు? హిందూ దళితుడని తెస్తారు. ఆ విచారణాధికారిగా ఉండే డిఎస్పి ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి మెడలో సిలువ ఉన్నా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లోపల మేరీమాత, యేసు ప్రభు ఫోటోలున్నా ఇది నకిలీ ఫిర్యాదుగా భావించి నువ్వు హిందూ కాదు, హిందూ ఎస్సీ కాదు, నువ్వు క్రైస్తవుడు కనుక క్రైస్తవుడు బీసీసీ ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు నియంత్రణ చట్ట పరిధిలోకి రారు అని చెప్పే అవకాశం ఉంది. ఈ దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక రాష్ట్రాలలో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ హిందూ అని పొంది
ఉద్యోగాలు చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగులే కాక గ్రూప్ 1, గ్రూప్ 2 అనేక స్థాయిల్లో ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలే. అతను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్టు, చర్చికి వెళుతున్నట్టు నిరూపించి ఆ విధంగా వాళ్ళ ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము వక్ర మార్గాల ద్వారా తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చి క్రైస్తవుడు, దళిత, హిందూ అని పెట్టి దొంగ మార్గంలో ఐఏఎస్, ఐపీఎస్ పొందితే వాళ్ళ పోస్టు పోతుంది. ఏ స్థాయిలో ఉన్నా, కలెక్టరు, సెక్రటరీ ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోతారు. వాళ్ళని ఎవరు రక్షించలేరు. అందువల్ల ఈ రోజున ఎవరైతే దళిత హిందూ లేదు గిరిజన హిందూ అని సర్టిఫికేట్ పెట్టి మరి సీటు పొందిన, ఉద్యోగం పొందిన, మీరు క్రైస్తవులు అని ఎక్కడ ఆధారాలు దొరకకుండా ఉండటం ముఖ్యం. అసలు ఎక్కడా కూడా చర్చికి వెళ్ళకూడదు. అంతేకాదు ఈ పెళ్ళిళ్ళు కూడా అవి కూడా నమోదవుతాయి. మీరు హిందూ దళితులైతే మరి పాస్టర్ గారు వచ్చి బిషప్ గారు దగ్గర ఎందుకు వివాహం చేసుకున్నారు, చర్చిలో ఎందుకు వివాహం జరిగిందని అది కూడా అభ్యంతరం వస్తుంది. అందువల్ల హిందూ సాంప్రదాయ ప్రకారమో ఏదో దండలు మార్చుకోవటమో లేదో చేసుకోవాలి. కానీ వివాహ సందర్భంగా మీరు తీసుకున్న ఫోటోలే మీ పాలిట శాపంగా మారుతుంది. చివరికి దర్యాప్తు అధికారులు ఎలాంటి వాళ్ళంటే మామూలు వాళ్ళు కాదు. ఇంటికి వస్తారు, వీళ్ళంతా కలిగి చూస్తారు. మళ్ళీ ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు ఎక్కడ చేశారనేది కూడా చూస్తారు.